రైట్ పెహల్గాం దాడులకు ప్రతిస్పందనగా గురువారం రాత్రి భారత నావికాదళం ఐఎన్ఎస్ విక్రాంత్ నుండి బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించి కరాచీలోని ఏషియాలోనే రెండవ అతిపెద్ద వాణిజ్య నౌకాశ్రయంపై దాడిని నిర్వహించింది. అయితే ఇది 1971 నుండి భారత్ కరాచీపై చేసిన మొదటి అతిపెద్ద దాడి అని అందరూ కూడా అభివర్ణిస్తున్నారు. ఫలితంగా 10 నుంచి 12 వరకు పెద్ద నౌకలు కూడా ధ్వంసమయ్యాయని తెలుస్తోంది. భారత నావికాదళం పాకిస్తాన్లోని ఇతర కీలక నావికాదళ స్థావరాలపై కూడా దాడి చేసిందని, ఇక ఇదే నేపథ్యంలో ఇరు దేశాలు కూడా మరిన్ని సైనిక చర్యలకు కూడా సిద్ధమవుతున్నట్లుగా మనకి తెలుస్తోంది. ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి ఉగ్రవాదులు అభివృద్ధి చేసిన మిసైల్స్ ను న్యూట్రలైజ్ చేయడానికి రూపొందించిన IAI హార్పీ, హ్యారోప్ వంటి అధునాతన డ్రోన్లను భారతదేశం ఇప్పుడు మోహరిస్తోంది. సెప్టెంబర్ 8న ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ డ్రోన్స్ ను లాహోర్, కరాచీ, రావల్పిండి, సియాల్కోట్ వంటి ముఖ్యమైన నగరాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసే పనిలో ఉంది భారత ఆర్మీ. మే 8వ తేదీన భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. లాహోర్లోని అధునాతన వాయురక్షణ వ్యవస్థలను నిమిషాల వ్యవధిలో సమర్థవంతంగా న్యూట్రలైజ్ చేయగలిగింది. అయితే ఇది అతి రహస్యంగా పనిచేసింది కూడా ఈ హార్పీ వ్యవస్థ. ఈ శక్తివంతమైన IAI హార్పీ డ్రోన్లు తీవ్రవాద టెర్రరిస్టు గ్రూపులను, వారి దాడులను ముందే గుర్తించి అన్నింటినీ నిర్వీర్యపరిచే అధునాతన రాడార్ వ్యవస్థలను కూడా కలిగి ఉంటాయి. ఇదే నేపథ్యంలో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లోని ఇస్లామిక్ స్టేట్తో సంబంధం ఉన్న తాలిబాన్, పాకిస్తానీలతో సహా వివిధ ఉగ్రవాద వర్గాలపై దాడి చేయడానికి భారత సైన్యం ఈ డ్రోన్లను సమర్థవంతంగా గురువారం ఉపయోగించగలిగింది. ఈ మానవరహిత డ్రోన్లు శత్రు లక్ష్యాలను ఛేదించడమే కాకుండా సైనిక ప్రాణ నష్టాన్ని నివారించడానికి, పౌరుల జీవితాలను రక్షించడానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. ఉగ్రవాద గ్రూపుల ఉనికిని గుర్తించడానికి, వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి, అలాగే తీవ్రవాదుల బెదిరింపులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, వారి నుంచి విలువైన సమాచారాన్ని రాబట్టడానికి, తిరిగి పొందిన ఆ సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలకు అందించడం ద్వారా భారత రక్షణ సామర్థ్యాలను మరింత మెరుగుపరచడానికి, అలాగే సైనిక ప్రాణ నష్టాలను తగ్గించడానికి, జాతీయ భద్రతలను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ IAI హార్పీ లేదా హ్యారోప్ వంటి ఆధునిక డ్రోన్లను ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఉపయోగిస్తోంది. IAI హ్యారోప్ ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ యొక్క MBT క్షిపణి విభాగం అభివృద్ధి చేసిన ఒక మానవరహిత పేలుడు సామాగ్రి లాంటిది, అంటే డెటోనేటర్ లాంటిదన్నమాట. ఇది వార్జోన్లో యాక్టివ్గా మూవ్ అవ్వడానికి, ఆపరేటర్ కమాండ్ పై దాడి చేసే ముందు వీటికి నిర్దేశించబడిన లక్ష్యాలు స్పష్టంగా బయటపడే వరకు ఇవి వెయిట్ చేయగలుగుతాయి. ఈ హ్యారోప్ ఎలాంటిదంటే కేవలం ఒక మినీ మిసైల్ మాత్రమే కాదు, ఒక మానవరహిత వైమానిక వాహనం కూడా. ఇది లాంచ్ ప్లాట్ఫామ్ నుండి ఎంత కాలమైనా శత్రువు కదలికలపై నిఘా పెట్టి వాటికి సంబంధించిన మిషన్లన్నింటినీ కూడా సమర్థవంతంగా నిర్వహించడానికి పనిచేస్తుంది. ఇక లక్ష్యాన్ని గుర్తించిన తర్వాత హ్యారోప్ దానికి ఇవ్వబడిన ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఫ్లైట్ మోడ్కు మారుతుంది. లక్ష్యం ఉన్న ప్రదేశానికి వాయువేగంతో దూసుకెళ్లిపోతుంది. వెంటనే విధ్వంసకరంగా పేలిపోతుందన్నమాట. ఇక ఇది పనిచేసే విషయానికి వస్తే హ్యారోప్ మ్యాన్ ఇన్ ది లూప్ కంట్రోల్ మోడ్లో పనిచేస్తుంది. ఇందులోని రిమోట్ మిషన్ ఆపరేటర్ ఎలక్ట్రో ఆప్టికల్ అంటే EO సెన్సార్ని ఉపయోగించుకొని స్టాటిక్ అంటే లేదా కదిలే లక్ష్యాలను ఎంచుకోవడానికి ఆటోమేటిక్గా దీంట్లోని అధునాతన టెక్నాలజీ ఎప్పటికప్పుడు అనుమతిస్తూ ఉంటుంది. అంటే ఒక మనిషి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్తో, అంటే మన ఇండియన్ ఆర్మీ ద్వారా ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ అది పొందుతుందో దాని ప్రకారం దాని యొక్క కదలికలను అది నియంత్రించుకుంటూ ఉంటుంది. అయితే ఇది 6 గంటలకు పైగా విమాన సమయం అంటే ఫ్లైట్ టైం, ఇంకా 200 కిలోమీటర్ల పరిధిని కూడా అధిగమించే కెపాసిటీ కలిగి ఉంటుందని మనకు తెలుస్తోంది. ఇక ఇదే శ్రేణిలో మినీ హ్యారోప్ అని పిలువబడే మరొక చిన్న వెర్షన్ కూడా ఉంటుంది. జాయింట్ లైట్ టాక్టికల్ వెహికల్, JLTV టెక్నాలజీ అంటారు దీన్ని. ఇట్లాంటి స్ట్రాటజిక్ సైనిక వాహనాల నుండి 1 గంట మిషన్ ఎండ్యూరెన్స్తో శత్రు దేశంలో టార్గెట్స్ పై ప్రయోగించడానికి రూపొందించబడిన మరిన్ని స్ట్రాటజీస్ని ఛేదించడానికి కూడా ఇది డెవలప్ చేయడం జరిగింది. ఇది 1980 సంవత్సరాల నుంచి సైనిక వ్యూహాలను లేదా ఆర్మీ స్ట్రాటజీస్ని మరింత ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి బాగా ఉపయోగపడుతోందని తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఈ సుసైడ్ డ్రోన్ లేదా హ్యారోప్ను ప్రపంచవ్యాప్తంగా అన్ని సైనిక దళాలు కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. కీలక సమయాల్లో అనేక విజయాలను కూడా అనేక దేశాలకు ఈ హ్యారోప్ డ్రోన్స్ సాధించి పెట్టాయి. దీనిని టర్కీలో 2005లో
ప్రయోగాత్మకంగా యూకే రక్షణ మంత్రిత్వ శాఖకు సమర్పించినట్లు మనకి రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. కానీ కారణం ఏదైనప్పటికీ యూకే చివరికి తమ లోకల్ డ్రోన్స్ని అప్పట్లో ఎంచుకుంది. కానీ మన ఇండియా మాత్రం యారోపై బాగా ఆసక్తి చూపింది. 2007లో 8 నుండి 10 వ్యవస్థలను కొనుగోలు చేయడానికి భారత్ చర్చలు జరిపింది. ఆ తర్వాత 2009లో 10 డ్రోన్ల కొనుగోలుకు సంబంధించి ఇండియా ఒక ప్రకటన కూడా అప్పట్లో రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 2019 నాటికి భారత వైమానిక దళం తన నౌకాదళంలో మరొక 54 హారోప్ డ్రోన్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వీటిని ఇప్పుడు P4 అని పిలుస్తూ ఉంటారు. 2020లో నాగోర్నో ఖరాబాక్ సంఘర్షణ సమయంలో హారోప్ ఎంతగానో సహకరించింది. సైనిక ప్రాణాలకు కలిగే ముప్పులను తొలగించడానికి ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఈ హారోప్ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది 2018లో సిరియన్ వైమానిక రక్షణ వ్యవస్థను నాశనం చేయడంలో ఎంతగానో కీలక పాత్ర వహించింది అని చెప్పి మనకి సమాచారం అందుతోంది. డిసెంబర్ 2024లో సిరియన్ సాయుధ దళాలపై జరిగిన దాడిలో ఈ హారోప్ చేసిన సహాయం అంతా ఇంత కాదు. ఇటీవలి కాలంలో మే 8వ తేదీ 2025న అంటే నిన్నగాక మొన్న లాహోర్లో పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థను న్యూట్రలైజ్ చేయడానికి వైమానిక దళం హారోప్ డ్రోన్లను ఉపయోగించినట్లుగా తెలిసింది. అయితే దీని ఫలితంగా పాకిస్తాన్లోని అనేక విమానాశ్రయాల్లో విమాన రాకపోకలకు కూడా తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ సైన్యం మాత్రం ఈ చర్యలను ప్రేరేపించి భారత్ వాళ్ళని మరింత రెచ్చగొడుతోందని ఆరోపిస్తోంది. ఇటువంటి చర్యల వల్ల రెండు భారత్ పాక్ అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని ఒకవైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే మరొక వైపు మొసలి కన్నీటిని కారుస్తోంది పాక్. పెహల్గాం దాడులకు ప్రతిస్పందనగా గురువారం రాత్రి భారత నావికాదళం INS విక్రాంత్ నుండి బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించి కరాచీలోని ఏషియాలోనే 2వ అతిపెద్ద వాణిజ్య నౌకాశ్రయంపై దాడిని నిర్వహించింది. అయితే ఇది 1971 నుండి భారత్ కరాచీపై చేసిన మొదటి అతిపెద్ద దాడి అని అందరూ కూడా అభివర్ణిస్తున్నారు. ఫలితంగా 10 నుంచి 12 వరకు పెద్ద నౌకలు కూడా ధ్వంసమయ్యాయని తెలుస్తోంది. భారత నావికాదళం పాకిస్తాన్లోని ఇతర కీలక నావికాదళ స్థావరాలపై కూడా దాడి చేసిందని, ఇక ఇదే నేపథ్యంలో ఇరు దేశాలు కూడా మరిన్ని సైనిక చర్యలకు కూడా సిద్ధమవుతున్నట్లుగా మనకి తెలుస్తోంది. ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి ఉగ్రవాదులు అభివృద్ధి చేసిన మిసైల్స్ ను న్యూట్రలైజ్ చేయడానికి రూపొందించిన IAI హార్పీ, హారోప్ వంటి అధునాతన డ్రోన్లను భారతదేశం ఇప్పుడు మోహరిస్తోంది. సెప్టెంబర్ 8న ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ డ్రోన్స్ ను లాహోర్, కరాచీ, రావల్పిండి, సియాల్కోట్ వంటి ముఖ్యమైన నగరాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసే పనిలో ఉంది భారత్ ఆర్మీ. మే 8వ తేదీన భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. లాహోర్లోని అధునాతన వాయురక్షణ వ్యవస్థలను నిమిషాల వ్యవధిలో సమర్థవంతంగా న్యూట్రలైజ్ చేయగలిగింది. అయితే ఇది అతి రహస్యంగా పనిచేసింది కూడా ఈ హార్పీ వ్యవస్థ. ఈ శక్తివంతమైన IAI హార్పీ డ్రోన్లు తీవ్రవాద టెర్రరిస్టు గ్రూపులను, వారి దాడులను ముందే గుర్తించి అన్నింటినీ నిర్వీర్యపరిచే అధునాతన రాడార్ వ్యవస్థలను కూడా కలిగి ఉంటాయి. ఇదే నేపథ్యంలో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లోని ఇస్లామిక్ స్టేట్తో సంబంధం ఉన్న తాలిబాన్, పాకిస్తానీలతో సహా వివిధ ఉగ్రవాద వర్గాలపై దాడి చేయడానికి భారత సైన్యం ఈ డ్రోన్లను సమర్థవంతంగా గురువారం ఉపయోగించగలిగింది. ఈ మానవరహిత డ్రోన్లు శత్రు లక్ష్యాలను ఛేదించడమే కాకుండా సైనిక ప్రాణ నష్టాన్ని నివారించడానికి, పౌరుల జీవితాలను రక్షించడానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. ఉగ్రవాద గ్రూపుల ఉనికిని గుర్తించడానికి, వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి, అలాగే తీవ్రవాదుల బెదిరింపులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, వారి నుంచి విలువైన సమాచారాన్ని రాబట్టడానికి, తిరిగి పొందిన ఆ సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలకు అందించడం ద్వారా భారత రక్షణ సామర్థ్యాలను మరింత మెరుగుపరచడానికి, అలాగే సైనిక ప్రాణ నష్టాలను తగ్గించడానికి, జాతీయ భద్రతను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ IAI హార్పీ లేదా హారోప్ వంటి ఆధునిక డ్రోన్లను ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఉపయోగిస్తోంది. IAI హారోప్ ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ యొక్క MBT క్షిపణి విభాగం అభివృద్ధి చేసిన ఒక మానవరహిత పేలుడు సామాగ్రి లాంటిది, అంటే డెటోనేటర్ లాంటిదన్నమాట. ఇది వార్జోన్లో యాక్టివ్గా మూవ్ అవ్వడానికి, ఆపరేటర్ కమాండ్ పై దాడి చేసే ముందు వీటికి నిర్దేశించబడిన లక్ష్యాలు స్పష్టంగా బయటపడే వరకు ఇవి వెయిట్ చేయగలుగుతాయి. ఈ హారోప్ ఎలాంటిదంటే కేవలం ఒక మినీ మిసైల్ మాత్రమే కాదు, ఒక మానవరహిత వైమానిక వాహనం కూడా. ఇది